విజయ్ కేడియా ఉన్నారు కదా, ఈయన బాగా రినౌండ్ ఫర్ హంటింగ్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ అన్నమాట. అయితే ఈయన స్ట్రాటజీని ఈయన మార్చారు. ఈయన ఎప్పుడు మల్టీ బ్యాగర్ స్టాక్స్ ని తీసుకొని కోట్లు కోట్లు కమాయించే వాళ్ళల్లా ఈయన అసలు మల్టీ బ్యాగర్ ని ప్రస్తుతానికి పట్టుకోకుండా హీస్ ఫోకసింగ్ ఆన్ టార్టైజ్ స్టాక్స్ లైక్ పిఎస్యు బ్యాంక్స్, చైనా ఈటీఎఫ్స్ ని వీటిని పట్టుకుంటున్నారు. ఎందుకు అంటే కరెంట్ మార్కెట్ కండిషన్స్ అలా ఉన్నాయి అని చెప్పి ఈయన అంటున్నారు. ఈయన ఏమంటున్నారంటే ఇండియన్ మార్కెట్ ప్రస్తుతం రికార్డ్ హైస్ కి వెళ్ళినా కానీ దిస్ ఈజ్ ఓన్లీ రన్నింగ్ బై ఫ్యూ స్టాక్స్. కొన్ని స్టాక్స్ వల్లే ఇంత హై వెళ్తుంది, స్టిల్ ఇంకా ఒక మీనింగ్ఫుల్ బుల్ రన్ అనేది రాలేదు అని చెప్పి ఈయన అంటున్నారు. అండ్ వాల్యుయేషన్స్ అనేవి ఇంకా ఇన్ఫ్లేటెడ్ గానే ఉన్నాయి, కరెక్ట్ వాల్యుయేషన్స్ లేవు అని చెప్తున్నారు. సస్టైనబుల్ బుల్ రన్, కరెక్ట్ బుల్ రన్ వచ్చే ముందు ఖచ్చితంగా కరెక్షన్స్ అనేవి జరుగుతాయి. ఇంకా ఇదంతా ఒక ఫ్రాతే. ఐపీఓస్ మీద ఇంకా చాలా మంది బెట్టింగ్స్ పెడుతున్నారు, కరెక్ట్ మీనింగ్ఫుల్ ఐపీఓస్ ఇంకా రావట్లేదు అని చెప్పి అంటున్నారు. ఈయన రీటైల్ ఇన్వెస్టర్స్ కి అడ్వైజ్ ఇస్తే ఏంటంటే సస్టైనబిలిటీ అండ్ లిక్విడిటీ ఈ రెండింటిని దృష్ట్యా ఉంచుకొని రిస్కీ స్టాక్స్ వెనక పడద్దు, మల్టీ బ్యాగర్ అని చెప్పి పడద్దు. మంచి స్టాక్స్ లోనే, జాగ్రత్తగా ఉండే స్టాక్స్ లోనే, స్ట్రాంగ్ అండ్ ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ స్టాక్స్ లోనే మీరు పెట్టండి అని చెప్తున్నారు. ఈయన స్ట్రాటజీ ఏంటంటే అండ్ సేఫ్ స్టాక్స్ ఉంటాయి కదా వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయండి బెటర్ ఆపర్చునిటీస్ దొరికేదాకా. ఇటువంటి అన్సర్టైన్ టైమ్స్ లో ఇలా స్టేయింగ్ ఇన్వెస్టెడ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్ లో అని చెప్పి అంటున్నారు. సో లిక్విడ్ స్టాక్స్, సేఫర్ స్టాక్స్ లో మీరు పెట్టుకోండి అంటున్నారు. ఆయన ప్రస్తుతం ఫోకస్ అనేది మార్కెట్ లో హీ వాంట్ టు స్టే ఇన్వెస్టెడ్ వితౌట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్స్ అంటున్నారు. వన్ ఆఫ్ హిస్ కోడ్స్ ఏంటంటే ఫర్ నౌ ఐఎమ్ రైడింగ్ విత్ టార్టైజ్ స్టాక్స్ అంటిల్ ఐ ఫైండ్ మై చీతా స్టాక్స్ అగైన్ అన్నారు ఆయన. సో అంత పెద్ద ఇన్వెస్టరే, అంత ఎక్కువ స్టడీ చేసే ఇన్వెస్టరే ఇట్లా జాగ్రత్తగా చేస్తున్నారు అంటే మీరు ఇంకా చాలా జాగ్రత్తగా పెట్టాలి. అండ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. బేసికల్లీ మనకు కుదరదు అంటే నోరు మూసుకొని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే వేటిల్లో అయితే పెడతాయో వాళ్ళకి ఇచ్చేస్తామో, ఆర్ఎల్స్ మ్యూచువల్ ఫండ్స్ లో బ్లైండ్ గా పెట్టుకుంటామో, లేదా నిఫ్టీ 50 స్టాక్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటామో, లేదా నెక్స్ట్ 50 కావచ్చు వాటిలో కాన్సన్ట్రేట్ చేసుకుంటామో చేసుకోండి. లేదా కొన్ని బ్యాగ్స్ వస్తాయి బేసికల్లీ స్టాక్ బ్యాగ్స్, వాటిల్లో స్మాల్ కేసెస్ కానీ ఇట్లాంటిగా వాటిల్లోనే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్రీగా కావాలి సోర్సెస్, లేకపోతే ఫ్రీగా కావాలి మనకి ఏమైనా కాల్స్, ఆర్ఎల్ సజెషన్స్ కావాలంటే యూట్యూబ్ లో వీటిలో చెప్తారు ఫ్రీగా, బట్ వాళ్ళు కంటెంట్ కోసం చెప్తారు. బట్ మీకు కరెక్ట్ గా కావాలి అంటే కనుక దేర్ ఆర్ మెనీ యాప్స్. లిక్విడ్ అనే యాప్ ఉంది, స్మాల్ కేస్ లో ఉన్నాయి. యూ కెన్ టేక్ అ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అండ్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు, అవి తీసుకోవచ్చు. సో స్టే ఇన్వెస్టెడ్ అండ్ బీ కాషియస్ వైల్ యు ఆర్ ఇన్వెస్టింగ్. ఒక్కసారి మార్కెట్ పడింది అంటే కనుక, లేకపోతే మనము పెట్టిన స్టాక్స్ దివాలా తీస్తే కనుక డబ్బులన్నీ గంగలో పోసినట్టే అవుతుంది. బీ కేర్ఫుల్.